2048 కల్లా భూమిపై జనం విపరీతంగా పెరిగిపోయి ఇంకా వనరులు అస్సలు మెగలవు. దీన్ని సెట్ చేయడానికి లీడర్స్ 14 సోల్జర్స్ DNA మార్చి సాటర్న్ మూన్ టైటాన్ పై కొత్త ఇల్లు కట్టడానికి ప్లాన్ చేస్తారు. సెలెక్ట్ అయిన సోల్జర్స్ ఇంకా వాళ్ల ఫ్యామిలీస్ మోడరన్ ఇళ్లు ఉన్న ఒక స్పెషల్ నైబర్హుడ్ కి షిఫ్ట్ అవుతారు. రిక్ అనే ఫార్మర్ పైలట్ ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అవుతాడు. తన డాక్టర్ భార్య అబిగైల్ ఇంకా చిన్న బాబు లుకాస్ తో కలిసి. ప్రాజెక్ట్ బాస్ డాక్టర్ కాలింగ్వుడ్ కి రిక్ పై చాలా నమ్మకం, ఎందుకంటే అతను ప్లేన్ క్రాష్ అయ్యాక తిండి నీళ్లు లేకుండా సిరియన్ డెసర్ట్ లో 3 రోజులు బతికాడు. రిక్ ఇంకా అబిగైల్ వాళ్ల బాబు ఫ్యూచర్ సేఫ్ గా ఉండాలనుకుంటారు. కానీ అబిగైల్ తన మొగుడు ఎక్కువ సిక్ అవుతాడేమో అని కాలింగ్వుడ్ తో సీక్రెట్ గా చెప్తుంది. కాలింగ్వుడ్ అది డేంజర్ అని ఒప్పుకుంటాడు. కానీ మంచి మెడికల్ కేర్ తో రిక్ ని సేఫ్ గా ఉంచుతామని ఆమెకు మాట ఇస్తాడు. షిఫ్ట్ అయ్యాక ఆ గ్రూప్ వాళ్ల బాడీస్ ని మార్చడం స్టార్ట్ చేయడానికి కాలింగ్వుడ్ తో ఫస్ట్ మీటింగ్ కోసం కలుస్తారు. జనం ఎర్త్ ని నాశనం చేశారు కాబట్టి సోలార్ సిస్టమ్ లో గాలి ఉన్న ఒకే ఒక ప్లేస్ టైటాన్ మాత్రమే వాళ్ల బెస్ట్ ఛాయిస్ అని అతను వివరిస్తాడు. అయితే టైటాన్ చాలా చల్లగా, డేంజర్ లిక్విడ్ మీథేన్ వర్షంతో ఇంకా మనుషులు పీల్చలేని నైట్రోజన్ తో నిండిన థిక్ గాలితో ఉంటుంది. అందుకే మూన్ ని మార్చడం బదులు టైటాన్ టఫ్ వెదర్ లో బతికేలాగా మనుషుల బాడీస్ ని మార్చే ప్లాన్ చేశారు. బాడీస్ ఈ చేంజెస్ ని ఎలా తట్టుకుంటాయని ఒకరు అడిగితే కాలింగ్వుడ్ సక్సెస్ఫుల్ టెస్ట్ గురించి చెప్పి అందరూ బతుకుతారని గ్యారంటీ లేదని ఒప్పుకుంటాడు. ఆ డాట్ఫుల్ మాన్ ఇంకా వాదిస్తూ ఉంటే రిక్ మధ్యలో కల్పించుకుని ఇష్టం లేకపోతే అక్కడి నుండి వెళ్లిపోమని చెప్పి ఆ గొడవని ఆపుతాడు. టాక్ అయిపోయాక గ్రూప్ బిల్డింగ్ కి కార్డ్స్ తీసుకుని నెక్స్ట్ కొన్ని వారాలలో ఇవ్వాల్సిన 300 షాట్స్ లో మొదటిది తీసుకోవడానికి ల్యాబ్ కి వెళ్తారు. ప్రతి షాట్ ఏం చేస్తుందో డాక్టర్ ఫ్రేయా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ రిక్కి ఆమె చెప్పేది సగం మాత్రమే అర్థమవుతుంది. అప్పటి నుండి రిక్ ఫ్యామిలీ అక్కడ ఒక నార్మల్ డైలీ రొటీన్ కి అలవాటు పడిపోతారు. లుకాస్ స్కూల్ కి వెళ్తాడు. అబిగైల్ ఇంటి పని చేస్తుంది. ఇంకా పర్మిషన్ ఉన్నప్పుడు రిక్ మెడికల్ విజిట్స్ కి తాను కూడా తోడుగా వెళ్తుంది. వాలంటీర్స్ అంతా తొందరగా ఫ్రెండ్స్ అయిపోయి ల్యాబ్ బయట కూడా కలిసి టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడప్పుడు వాళ్ల పార్టీ కబుర్లు సాడ్గా మారతాయి. టైటాన్ పై 2 ఏళ్లు అయ్యాక లీడర్స్ వాళ్లని ఇంటికి రానివ్వరేమో అని ఒకరు బాధపడతారు. ఒక పార్టీలో ఆల్కహాల్ తాగడానికి అదే లాస్ట్ ఛాన్స్ అని గ్రూప్ అంతా బాగా మందు కొట్టడం స్టార్ట్ చేస్తారు. ఆ రాత్రి ఫుల్ గా తాగి తూలుతున్న అబిగైల్ ని రిక్ పట్టుకుని పైకి తీసుకువెళ్తూ హెల్ప్ చేస్తాడు. సడన్ గా రిక్ కింద పడిపోయి గట్టిగా దగ్గుతూ ఊపిరి ఆడక చాలా ఇబ్బంది పడతాడు. అబిగైల్ అతన్ని చెక్ చేసి హై ఫీవర్ ఉందని గ్రహించి వెంటనే బెడ్ మీదకి చేర్చి మెడిసిన్ ఇచ్చి ఉదయం వరకు అతని పక్కనే ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత కాలింగ్వుడ్ వాలంటీర్స్ బాడీ చేంజెస్ లో మంచి రిజల్ట్స్ చూసి ఒక పెద్ద టెస్ట్ రన్ చెయ్యాలని డిసైడ్ అవుతాడు. వాళ్లని బ్రీతింగ్ గేర్ లేకుండా పూల్లో నీళ్ల అడుగున ఉండమంటారు. 30 నిమిషాల తర్వాత రిక్ ఇంకా టాలీ అనే ఆమె మాత్రమే ఇంకా అండర్ వాటర్ ఉంటారు. టాలీ 39 నిమిషాలకు గాలి కోసం పైకి వస్తుంది. కానీ రిక్ ఈజీగా నీళ్లలో ఉండిపోయి స్విమ్మింగ్ చేయడం మొదలెడతాడు. డాల్ఫిన్ లాంటి అతని అమేజింగ్ స్పీడ్ ఇంకా మనిషిలా కాకుండా అతను స్విమ్ చేసే వింత పద్ధతి చూస్తున్న ప్రతి ఒక్కరిని షాక్ చేస్తుంది. ఆ రాత్రి రిక్ ఈ అద్భుతమైన స్విమ్మింగ్ టాలెంట్ ని వాళ్ల బ్యాక్ యార్డ్ పూల్లో తన కొడుక్కి చూపిస్తాడు. ఆ తర్వాత అతను లుకాస్ ని పడుకోబెట్టడానికి తీసుకుపోతాడు. రిక్ పూల్లో అబిగైల్ తో రొమాంటిక్ గా గడపడానికి జాయిన్ అవుతాడు. కానీ అతని స్కిన్ పై వింత నల్ల లైన్స్ రావడం చూసి ఆమె ఆగిపోతుంది. ఆమె ఎందుకు ఆగిపోయిందా అని రిక్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే ఆ డార్క్ మార్క్స్ తొందరగా మాయమవుతాయి. సో అబిగైల్ ఆ ప్రాబ్లం ని ఇగ్నోర్ చేస్తాది. గ్రూప్ కి ఫస్ట్ సర్జరీ జరగడానికి ముందు కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇంకో వైఫ్ రయన్ లుకాస్ తో ఆడుకోవడానికి వాళ్ల పిల్లాడిని తీసుకువచ్చి ఆ టైంలో అబిగైల్ తో తన భయాన్ని పంచుకుంటుంది. తాను చాలా భయపడుతున్నానని, తన మొగుడు ప్రాజెక్ట్ కి సెట్ అవ్వడని అంటుంది. అప్పుడు అబిగైల్ పిల్లల ఫ్యూచర్ ని వాలంటీర్స్ సేవ్ చేస్తున్నారని ఆమెని ఓదారుస్తుంది. రిక్ సర్జరీ నుండి చాలా బాగా బయటకి వచ్చి తన ఫ్యామిలీతో ఎక్కువ టైం గడపడానికి ఇంటికి వెళ్తాడు. అతను హెల్తీగా ఉన్నందుకు అబిగైల్ హ్యాపీగా ఉన్నా ప్రాజెక్ట్ పేపర్స్ లో ఉన్న బ్యాడ్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆమె ఇంకా వర్రీ అవుతూనే ఉంటుంది. రాత్రి మెలకువ వచ్చి చూసుకునేసరికి అబిగైల్ కి తన మొగుడు బెడ్ మీద కనిపించడు. రిక్ బాడీ హీట్ ని తట్టుకోలేక కిచెన్ లో ఐస్ రాసుకుంటూ ఉండడం ఆమె చూస్తుంది. అబిగైల్ హెల్ప్ చేయడానికి పెద్ద బౌల్లో చల్లని నీళ్లు తెస్తుంది. ఇద్దరు చేతులు పెడితే ఆ చల్లదనం తట్టుకోలేక అబిగైల్ తీస్తే రిక్ మాత్రం ఈజీగా ఉంచేస్తాడు. అతనికి చలి వేయట్లేదని అర్థమవుతుంది. మరునాడు ఉదయం కలిసి రన్నింగ్ చేశాక రోడ్ పక్కన వాళ్ల ఫేవరెట్ స్పాట్ నుండి బ్యూటిఫుల్ వ్యూ చూడడానికి ఆ కపుల్ ఆగుతారు. బయటకి చూస్తూ మనం భూమిని సేవ్ చేయలేకపోతున్నాం అని రిక్ తన బాధని ఆమెతో పంచుకుంటాడు. టైటాన్ గాలు ఉన్న మాస్క్స్ వేసుకుని పరిగెట్టడం, చల్లని నీళ్లలో ఈత కొట్టడం లాంటి టెస్ట్స్ ఆ గ్రూప్ కి కంటిన్యూ అవుతాయి. కొందరు అలసిపోయి ఆపేసినా స్టబ్బన్ గా ఉండే టాలీ మాత్రం నొప్పి ఉన్నా సరే ఆ చల్లని నీళ్ల నుండి బయటకు రావడానికి ఒప్పుకోదు. ఆమె నొప్పి తగ్గించడానికి నీళ్ల లోపలనే ఎలా రిలాక్స్ అవ్వాలో
రిక్ ఆమెకు నేర్పిస్తాడు. ఒక మధ్యాహ్నం టెస్ట్ అయ్యాక స్నానం చేస్తుంటే రిక్ తన జుట్టు ఆడిపోవడం గమనిస్తాడు. తనకు కూడా సేమ్ అలాగే జుట్టు ఆడిపోతుందని టాలీ కన్ఫర్మ్ చేస్తుంది. సడన్ గా గట్టిగా అరుపులు వినపడగానే ఆ గ్రూప్ అంతా ఒక ఆమె రక్తం కక్కుకోవడం చూసి షాక్ అవుతారు. డాక్టర్స్ ఆమెను సేవ్ చేయడానికే చాలా ట్రై చేస్తారు, కానీ ఫెయిల్ అవుతారు. దాంతో ఆమె చనిపోయిన ఫస్ట్ వాలంటీర్ అవుతుంది. ఆ రోజు చివరలో మిగిలిన గ్రూప్ అంతా ఆ సాడ్ ఈవెంట్ గురించి మాట్లాడుకోవడానికి మీట్ అవుతారు. కొందరు తాము కూడా చచ్చిపోతామేమో అని భయపడతారు, కానీ మిగతా వాళ్ళు స్టార్టింగ్ లోనే ఈ బిగ్ రిస్క్స్ గురించి తెలుసు కదా అని గుర్తు చేస్తారు. రూల్స్ బ్రేక్ చేసి ఆ అప్సెట్ గ్రూప్ వాళ్ల బాధని తట్టుకోవడానికి ఆల్కహాల్ తాగాలని డిసైడ్ అవుతారు. టాలీ మొగుడు ఆండ్రూ కిచెన్ లో అబగైల్ కి హెల్ప్ చేస్తాడు. టాలీ ప్రేమను గెలవడానికి ఎంత కష్టపడ్డాడో అతను చెప్తాడు. అప్పుడే టాలీ లోపలికి వచ్చి ఆండ్రూకి ఇప్పుడు పిల్లలు కావాలని అంటుంది. ఆండ్రూ టేబుల్ సెట్ చేయడానికి వెళ్లగానే టాలీ సీక్రెట్ గా అబగైల్ తో చెప్తుంది, 2 ఏళ్ల తర్వాత టైటాన్ డ్రీమ్స్ వదిలేసి నార్మల్ హౌస్ వైఫ్ అవుతానని తన మొగుడు అనుకుంటున్నాడని, కానీ ఆమెకు అంతకంటే ఎక్కువే కావాలని. వాళ్ళు డిన్నర్ చేస్తున్నప్పుడు అబగైల్ ప్రతి వాలంటీర్ స్కిన్ పైన ఆ డార్క్ లైన్స్ మెరవడం చూస్తుంది. సడన్ గా పిచ్చోడిలా మారిన జేన్ రయన్ ని అటాక్ చేస్తుంటే బ్యాక్ యార్డ్ నుండి భయంతో అరుపులు వస్తాయి. మగవాళ్లంతా బయటకి పరిగెత్తి జేన్ కామ్ అయ్యేదాకా పట్టుకుంటారు. అబగైల్ భయపడ్డ రయన్ ని సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్తుంది. మరునాడు ఉదయం జేన్ కి ఇంకా చనిపోయిన ఆమెకు వచ్చిన ఆ కోపం ఫిట్స్ ఆపడానికి ఫ్రెయా ఇళ్లకు వచ్చి కొత్త మెడిసిన్ ఇస్తుంది. ఆ మెడిసిన్ డోస్ మరీ ఎక్కువ ఉండడం చూసి అబగైల్ కాలింగ్వుడ్ తో మాట్లాడడానికి చూస్తుంది, కానీ అతను దొరకడని చెప్తారు. రాత్రికల్లా రిక్ చాలా గట్టిగా వాంతి చేసుకుంటాడు. అందులో కొంచెం రక్తం కనిపిస్తుంది. అబిగైల్ అతన్ని రెస్ట్ తీసుకోమని చెప్పి క్లీన్ చేస్తూ అతను చూడనప్పుడు ఆ బ్లడీ వాంతిని కొంచెం సీక్రెట్ గా దాస్తుంది. తర్వాత తలుపులు వేస్తుంటే ప్రోగ్రామ్ బాసెస్ కోసం రోజంతా వాళ్ల ఫ్యామిలీని వాచ్ చేస్తున్న హిడెన్ కెమెరాస్ చూసి ఆమె భయపడుతుంది. రిక్ నెక్స్ట్ స్విమ్ చేస్తున్నప్పుడు అతని చర్మం ఓడిపోవడం చూస్తాడు, కానీ ఆ వింత మార్పు అతన్ని పెద్దగా ఇబ్బంది పెట్టదు. పడుకునే టైంలో రిక్ చర్మం ఆడటం ఇంకా జుట్టు రాలడం చూసి అబగైల్ మరింత వర్రీ అవుతుంది. మరునాడు అబగైల్ రిక్ బ్లడ్ శాంపిల్ ని మైక్రోస్కోప్ లో చూసి అది డార్క్ బ్లాక్ కలర్ లోకి మారడం గమనిస్తుంది. పిల్లిలాగా నైట్ విజన్ ఇవ్వడానికి ఆ గ్రూప్ కి నెక్స్ట్ బిగ్ చేంజ్ జరగడానికి ముందు కొంత టైం పడుతుంది. ఆ సర్జరీ పనిచేసిన రిక్ కళ్లకు బ్యాండేజెస్ వేసుకుని ఇంట్లో తిరగడానికి ఫ్యామిలీ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక సాయంత్రం రిక్ బాధతో మూలగడం విని అబగైల్ వెళ్తే అతని కంటి బ్యాండేజెస్ కింద నుండి రక్తం కారడం చూస్తుంది. ఎమర్జెన్సీ సర్జరీ కోసం ఆస్పత్రికి తీసుకువెళ్తారు. అబగైల్ తన మొగుడి మారుతున్న బాడీ గురించి, హిడెన్ కెమెరాస్ గురించి కాలింగ్వుడ్ పై గట్టిగా అరుస్తుంది. ఆ కెమెరాస్ మిలిటరీ వాళ్లు పెట్టారని, తన ఛాయిస్ కాదని కాలింగ్వుడ్ అంటాడు. ఆ బ్లైండ్నెస్ ఒక నార్మల్ స్టెప్ అని, త్వరలో సెట్ అవుతుందని ప్రామిస్ చేస్తాడు. ఆ డాక్టర్ ఇంపార్టెంట్ సీక్రెట్స్ దాస్తున్నాడని అనుమానిస్తూ కాలింగ్వుడ్ వెళ్లమంటే అబగైల్ ఇష్టం లేకపోయినా వెళ్తుంది. రిక్ ఆస్పత్రిలో ఉండడానికి ఇంట్లో బట్టలు సర్దుతుంటే గట్టిగా సైరన్స్ వినిపించి అబగైల్ ఆగిపోతుంది. బయటికి వచ్చి చూస్తే సోల్జర్స్ జేన్ ఇంటిని బ్లాక్ చేయడం ఆమెకు కనిపిస్తుంది. దగ్గరికి వెళ్లనివ్వకపోవడంతో మాన్స్టర్లా మారిన జేన్ రయన్ ని కిటికీలోంచి విసిరేసి చంపేయడం ఆమె భయంతో చూస్తుంది. గన్స్ తో సోల్జర్స్ ఇంట్లోకి దూరి వైలెంట్ గా మారిన జేన్ ని కాల్చి చంపేస్తారు. ఆస్పత్రిలో తన మొగుడి బెడ్ దగ్గరికి వెళ్తుంటే అబగైల్ కి బయట ఇంకా ఎక్కువ మంది సోల్జర్స్ గుమగుడటం వినిపిస్తుంది. ఎమర్జెన్సీ వల్ల కాలింగ్వుడ్ బిజీగా ఉండడం చూసి అబగైల్ రిక్కీ కార్డు కొట్టేసి తన సొంత ఇన్వెస్టిగేషన్ మొదలెడుతుంది. ఆమె కాలింగ్వుడ్ ఆఫీస్ లో దూరి పేపర్స్ చూస్తుంది. అందులో హోమో టైటానియన్స్ అనే కొత్త రకం మనిషిని సృష్టించడానికి వాలంటీర్స్ ని నిమల్ డిఎన్ఏతో మిక్స్ చేస్తున్నారని ప్రూఫ్ దొరుకుతుంది. అదే టైంలో కాలింగ్వుడ్ కల్లల్ సోలానో ఇంకా నాసా వాళ్లతో గట్టిగా గొడవ పడతాడు. వాళ్లు ఈ క్రేజీ సైన్స్ ప్రాజెక్ట్ ని ఆపేయమని డిమాండ్ చేస్తారు. పేషెంట్స్ నుండి పెరుగుతున్న వైలెన్స్ వల్ల ప్రాజెక్ట్ స్పేస్ ట్రావెల్ నుండి క్రైమ్ గా మారుతోందని వాళ్లు ఆర్గ్యూ చేస్తారు. కల్లల్ సోలానో బేస్ ఖాళీ చేయమని డిమాండ్ చేసిన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇన్ చార్జ్ కాబట్టి పైనుండి ఆర్డర్స్ లేకుండా వెళ్లమని కాలింగ్వుడ్ ఇంకా అతని హెల్పర్ గుర్తు చేస్తారు. ఈ గొడవ తర్వాత ఫ్రెయా కూడా టెస్ట్స్ ఆపేయమని కాలింగ్వుడ్ ని బతిమిలాడుతుంది, కానీ అతను మొండిగా ఆమె మాటలు పట్టించుకోడు. ఫైనల్ గా రిక్ ని ఇంటికి వెళ్లనిచ్చినప్పుడు కాలింగ్వుడ్ అతనితో వెళ్లి 24 గంటల్లో చూపు వస్తుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బెటర్ సెన్సెస్ వల్ల బ్రెయిన్ స్ట్రెస్ వస్తుందని తాము ఊహించలేదని, అందుకే జేన్ కి పిచ్చి పట్టిందని, కానీ ఇంకో సర్జరీతో ప్రాబ్లం పోతుందని అతను ప్రామిస్ చేస్తాడు. ఇక తట్టుకోలేక అబగైల్ కోపంగా నిజం చెప్పమని డిమాండ్ చేస్తుంది. దాంతో కాలింగ్వుడ్ షాట్స్ లో నిమల్ డిఎన్ఏ వాడామని ఒప్పుకుంటాడు. ప్లాన్ ఫెయిల్ అవ్వొచ్చు కాబట్టి ఆమె భయపడటంలో తప్పులేదని ఒప్పుకుంటాడు, కానీ రిస్క్స్ ఉంటాయని అందరికీ ముందే తెలుసు అని అతను వెంటనే అంటాడు. బతకడానికే రిక్కీ ఇంకో సర్జరీ కావాలని వినగానే అబగైల్ కి చాలా కోపం వచ్చి ఎమోషనల్ గా దూరం అవుతుంది. మరునాడు రిక్ బ్యాండేజెస్ తీసాక మళ్లీ పర్ఫెక్ట్
పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. ఓడిపోయిన జుట్టు కనిపించకుండా గుండు కొట్టించుకుంటాడు. రాత్రి కాగానే చీకట్లో కూడా చిన్న డీటెయిల్స్ ని చూసే కొత్త పవర్ అతనికి నచ్చి హ్యాపీగా కాలింగ్వుడ్ కి కాల్ చేసి నెక్స్ట్ సర్జరీకి ఓకే చెప్తాడు. ఫ్యామిలీస్ ఇంట్లో ఉంటే మిగిలిన వాలంటీర్స్ అందరూ సర్జరీ చేయించుకుంటారు. కానీ ఘోరమైన ప్రాబ్లమ్స్ వచ్చి దాదాపు అందరూ చచ్చిపోతారు. చివరికి ఆ ఈవెంట్ నుండి రిక్ ఇంకా టాలీ మాత్రమే హెల్తీగా బతికి ఉంటారు. ఆండ్రూ, అబగైల్, లూకాస్ మరునాడు చూడ్డానికి వెళ్తే రిక్ ఇంకా టాలీ కేవలం టచ్ ద్వారా తక్కువ సౌండ్ వేవ్స్ తో మాట్లాడే వింత జీవుల్లా మారడం చూసి భయపడతారు. రిక్ గ్లాస్ విండోని టచ్ చేయగానే అబగైల్ ఏడుస్తుంది. కాలింగ్వుడ్ రిక్ వెడ్డింగ్ రింగ్ ని ఆమెకు తిరిగి ఇచ్చినప్పుడు ఆమె ఇంకా బాధపడుతుంది. రిక్ ఇంకా టాలీ కొన్ని రోజుల్లో టైటాన్ కి వెళ్లాల్సి ఉన్నా అప్పటి వరకు వాళ్ల ఇళ్లలో ఉండడానికి పర్మిషన్ ఇస్తారు. రిక్ కి మనుషుల బట్టలు వేసుకోవడం కష్టంగా ఉంటుంది. అబగైల్ హెల్ప్ చేస్తుంటే అతను పొరపాటున ఆమెని కొడతాడు. అతను వెంటనే ఓదార్చడానికి చూస్తాడు. కాని భయపడ్డ అబగైల్ అతని టచ్ కి దూరంగా జరుగుతుంది. ఇంట్లో ఉండలేక రిక్ తన టైం ని ఎక్కువసేపు స్విమ్మింగ్ పూల్లో నీళ్ల అడుగున గడపాలని డిసైడ్ అవుతాడు. ఒక రాత్రి లూకాస్ పడుకున్నాక అబగైల్ కిటికీలోంచి చూస్తే రక్తంతో ఉన్న టాలీ వాళ్ల యార్డులోకి రావడం కనిపిస్తుంది. ఆమె బ్లడీ లుక్ ని పట్టించుకోకుండా రిక్ టాలీతో మాట్లాడడానికి వెళ్తాడు. వాళ్ల చేతుల నుండి వచ్చే వింత తీగలను వాడుతూ కమ్యూనికేట్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే ఆండ్రూ డెడ్ బాడీని అతని షవర్ లో చూసిన సోల్జర్స్ ఆ ఏరియాలోకి దూసుకువస్తారు. సోల్జర్స్ అబగైల్ ఇంటి వైపు కూడా వస్తుంటే భయపడ్డ ఆ తల్లి లూకాస్ ని పట్టుకుని దాక్కోవడానికి పైకి పరిగెడుతుంది. ఆ టీం టాలీపై స్లీపింగ్ డాట్స్ కాలుస్తారు. ఆమెను కింద పడేయడానికి చాలా ఎక్కువ డాట్స్ అవసరమవుతాయి. పడిపోయిన ఆమె బాడీ దగ్గరికి జాగ్రత్తగా వెళ్తుంటే టాలీ సడన్ గా లేచి తన వేలి తీగలతో ఒకడిని చంపేస్తుంది. మిగిలిన సోల్జర్స్ వెంటనే రియల్ బుల్లెట్స్ తో తిరిగి కాల్చేస్తారు. దాంతో ఆమె అక్కడికక్కడే చనిపోతుంది. తర్వాత ఆ టీం రిక్ వైపు తిరుగుతారు. కానీ అతని సూపర్ స్ట్రెంగ్త్ తో అటాక్ చేసిన వాళ్ళని చితక్కొట్టేస్తాడు. రిక్ ఆఖరి గార్డ్ ని పూల్లో ముంచడానికి చూస్తుంటే గొడవ విని అబగైల్ బయటకి వచ్చి అతన్ని ఆపుతుంది. ఆమె ఆపినా ఆ మనిషిని కాపాడలేకపోతుంది. కానీ షాక్ అయిన రిక్ తాను చేసిన పని తప్పు అని గ్రహించి చీకట్లోకి పారిపోతాడు. పారిపోయిన వాడిని వేటాడడానికి కల్నల్ సోలానో మనుషులని పంపిస్తాడు. రిక్ సైన్స్ కి చాలా విలువైన వాడని కాలింగ్వుడ్ బతిమిలాడినా అస్సలు వినడు. తల్లి కొడుకులను సేఫ్ గా ఉంచడానికి మిలిటరీ బేస్ కి తీసుకెళ్తారు. కానీ తన మొగుడు ఎక్కడ దాక్కున్నాడో గెస్ చేసి అబగైల్ జారుకుంటుంది. ఎవరూ ఫాలో అవ్వట్లేదని చూసుకుని ఆమె వాళ్ల ఫేవరెట్ రోడ్ సైడ్ వ్యూ దగ్గరికి పరిగెడుతుంది. అక్కడ రిక్ వెయిట్ చేస్తుంటాడు. ఇక భయం లేదని చూపించడానికి దగ్గరికి వెళ్లి అబగైల్ అతని వింత తీగలు చేతికి చుట్టుకొనిచ్చి అతన్ని దగ్గరికి లాక్కుని కిస్ చేస్తుంది. కరెక్ట్ గా అదే మూమెంట్ లో మిలిటరీ హెలికాప్టర్స్ ఆ జంటని కనిపెట్టి వాళ్లు పడిపోయేలా స్లీపింగ్ డాట్స్ కాలుస్తారు. ఫైనల్ గా అబిగైల్ బిల్డింగ్ లోపల లేస్తుంది. అక్కడ కాలింగ్వుడ్ ఉండి వాళ్లని అలా గట్టిగా పట్టుకోవడం సేఫ్టీ కోసం తప్పలేదని అంటాడు. మిలిటరీ వాళ్లు దీన్ని మూసేస్తున్నారని, సో రిక్ వెంటనే టైటాన్ కి వెళ్లాలని, ఎర్త్ వాతావరణం వాళ్ల బ్రెయిన్స్ ని పాడు చేస్తోందని, టాలీ వైలెన్స్ ప్రూవ్ చేసిందని అతను వివరిస్తాడు. రిక్ ని బలవంతంగా కదిలిస్తే చనిపోతాడని, అందుకే అతన్ని మంచిగా ఒప్పించి పంపించడానికి అబగైల్ మాత్రమే కరెక్ట్ పర్సన్ అని కాలింగ్వుడ్ చెప్తాడు. తర్వాత ఆమెను రిక్ దగ్గరికి తీసుకెళ్తారు. అతన్ని ప్రస్తుతం ఒక క్లియర్ గ్లాస్ సెల్ లోపల ఉంచుతారు. రిక్ మెమరీస్ మొత్తం పూర్తిగా చెరిపేయడానికి ఒక స్ట్రాంగ్ మెడిసిన్ ఇవ్వమని కాలింగ్వుడ్ అబగైల్ కి చెప్తాడు. అబగైల్ కి ఈ ఐడియా అస్సలు నచ్చకపోయినా గొడవ లేకుండా అతను వెళ్లాలంటే ఈ మెమరీ వైప్ మాత్రమే ఏకైక మార్గం అని కాలింగ్వుడ్ అంటాడు. ఒక గార్డ్ మెడిసిన్ క్యాబినెట్ నుండి ఆమెకు కావాల్సిన నీడిల్ ఇస్తాడు. ఆ సోల్జరు వంగేలా చేయడానికి అబగైల్ దాన్ని కావాలనే కింద పడేస్తుంది. సెల్లోపలికి వెళ్లి అబగైల్ మాట్లాడకుండా తన మొగుడి కళ్లలోకి లోతుగా చూసి ఆ నీడిల్ గుచ్చి అతను పడిపోయేలా చేస్తుంది. సెల్ నుండి బయటకు వస్తూ పడిపోయిన రిక్ ని స్పేస్ కి రెడీ చేయడానికి సోల్జరుని వదిలేసి తనతో నడవమని ఫ్రేయాని అడుగుతుంది. అయితే రిక్ నిద్రపోతున్నట్టు నటించడం ఆపి గార్డ్ ని చంపేస్తాడు. సోల్జరు పక్కకు చూస్తున్నప్పుడు అబగైల్ డ్రగ్ కి బదులు సాల్ట్ వాటర్ మార్చేసిందని కాలింగ్వుడ్ కి అర్థమవుతుంది. మిగిలిన సోల్జర్స్ కాల్చడం స్టార్ట్ చేస్తారు. కానీ చీకటి హాల్స్ లో రిక్ కి ఉన్న నైట్ విజన్ పవర్ వల్ల అతను ఈజీగా తప్పించుకుంటాడు. అబిగైల్ లుకాస్ ని పట్టుకుంటుంది. ఫ్రేయా వాళ్లకి ఎస్కేప్ దారి చూపిస్తుంది. చివరికి బాగా దెబ్బలు తగిలిన రిక్ ని కలుస్తారు. ఎప్పటికీ ప్రేమిస్తామని చెప్పడానికి తల్లి కొడుకులు అతన్ని హగ్ చేసుకుంటారు. ఫ్రేయా బ్యాండేజెస్ కోసం వెతుకుతుంటే సోల్జర్స్ అందరినీ ట్రాప్ చేస్తారు. కాల్పుల నుండి తప్పించుకోవడానికి ఆ ఇద్దరు ఆడవాళ్లని పక్కకు జరగమని కాలింగ్వుడ్ ఆర్డర్ వేస్తాడు. కానీ అబగైల్ తన మొగుడిని వదలడానికి అస్సలు ఒప్పుకోదు. బాగా కోపం వచ్చి కాలింగ్వుడ్ కాల్చమని సోల్జర్స్ ని ఆర్డర్ చేస్తాడు. కానీ హెల్ప్ లేని ఆడవాళ్లని పిల్లాడిని చంపనని సోలానో ఆ డాక్టర్ కి చెప్తాడు. సోలానో తన గన్ ని కాలింగ్వుడ్ వైపు గురిపెడతాడు. దాంతో అతని మనుషులంతా గ్రూప్ గా ఎదురు తిరిగి అదే పని చేస్తారు. కాలింగ్వుడ్ అరెస్ట్ అవ్వగానే అబగైల్ రిక్ ని ఓదార్చడానికి వెళ్లి అతను వెళ్లే ముందు హ్యాపీ హ్యూమన్ మెమరీస్ గుర్తుండేలా చివరి
చివరిసారి గట్టిగా హగ్ చేసుకుంటుంది. తర్వాత అబిగైల్ ఇంకా ఫ్రేయా టైటాన్ 2 ప్రాజెక్ట్ లో టాప్ సైంటిస్ట్ గా జాబ్స్ తెచ్చుకుని మంచి పద్ధతుల్లో ప్లానెట్ ని సేవ్ చేయడానికి వర్క్ చేస్తారు. అదే టైంలో రిక్ సేఫ్ గా టైటాన్ పై దిగుతాడు. తన కొత్త రెక్కలతో ఆ ఏలియన్ ఇంటి ఆకాశంలో ఎగురుతూ కనిపిస్తాడు. Please like and subscribe.